కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతీకారము ప్రతిఫలము ఈ రెండు దేవునివి, దేవునికి మాత్రమే చెందినవి, దేవుడు మాత్రమే ఇవ్వదగినవి, దేవునికి మాత్రమే ఇచ్చే హక్కు, అధికారము, స్థాయి సమస్తము ఆయనకే ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనంలో పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు ఈ రెండు నావే అంటున్నాడు. మరి మనం ఎందుకు పగ తీర్చుకోకూడదు? మనం ఎలాగో ప్రతిఫలం ఇవ్వలేము, అది మనకు తెలుసు. మహా అయితే ఒక వ్యక్తికి ఎవడైనా మనకి మంచి చేస్తే, మేలు చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తాము, ఒక బహుమతి ఇస్తాం, లేదంటే కాస్త ఏదో డబ్బులు ఇస్తామో, లేకుంటే ఏదైనా సహాయం చేస్తామో. అంతేగాని జీవితాంతం వాడిని గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చూపిస్తూ మనం వాడికి సేవలు చేయలేం కదా. నువ్వు చేసిన సహాయానికి ఈ మాత్రం రిటర్న్ చాలేవు, అది చేస్తావు, నువ్వు తృప్తి పడాలి, మనిషికి ఆశగా అద్దుండదు ఏంటి అని చెప్పని అంటారు కదా. ప్రతిఫలము ఇచ్చుట అనగా దేవుని ఆశీర్వాదము. పాపుల విషయమై ఆయన కోపము వచ్చినా, నీతిమంతుల విషయమై ఆయన ఆశీర్వాదము మనను తాకినా సరే అది దేవుని చిత్తమే. మనం ఎలాగూ ప్రతిఫలం ఇవ్వలేం జనాలకు, కానీ దేవుడు ఏమన్నాడంటే ప్రతిఫలం సంగతి తర్వాత మీరు ఆశీర్వదించలేరు నాయన. మీరు వెళ్ళి మీ తాతగారి కాళ్ళ మీద పడి, తాత ఈ రోజున నా బర్త్డే, నన్ను ఆశీర్వదించు అనగానే ఆయన చేతి ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వదించేది మనిషి కాదు, దేవుడే. మనము ఎందుకు పగ తీర్చుకోకూడదో మీకు చెప్తానండి. ఎందుకంటే మొదటిగా ఏంటంటే కోపం వేరు, ప్రతీకారం వేరు. మనుషులముగా మనము ఈ కోపాన్ని, ఈ ప్రతీకారాన్ని సపరేట్గా చూడలేం. కోపము వచ్చినప్పుడు వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటాం కదా, అది ప్రతీకారం. సో ప్రతీకారం అనేది ఈ కోపానికి ఉన్న రెస్పాన్స్. అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్టు. మనిషిగా నువ్వు నేను ఈ కోపాన్ని, ఈ ప్రతీకారాన్ని వేరువేరుగా చూడలేము, వేరు చేసి మనము ప్రవర్తించలేము. కాబట్టి మనము పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదని దేవుడు చెప్తున్నాడు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలైనటువంటి మీరు మీ కోపాన్ని మీ అదుపులో, మీ హద్దులో పెట్టుకోవాలి, అంతేకాని మీరు మీ కోపం హద్దులలో ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కాబట్టి మీ కోపం రావచ్చు, మీ పిల్లలు తప్పు చేస్తారు, కోపం వస్తుంది, క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటారు, కరెక్టే. కానీ అది వారిని మరణానికి గురయ్యేంతగా కొట్టి చంపకూడదు. దానికి ఒక పద్ధతి, ఒక స్థాయి ఉంటాయి. ఎంతవరకు తిట్టాలి? పోలీసు ఆయన లాఠీ తీసుకుని ఒక దొంగ దొరికాడని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే, కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ తగ్గితే, వాడు చచ్చిపోతే, లాకప్ డెత్ అయితే ఆయన ఉద్యోగం పోదా? ఆయన మీద కేసు అవ్వదా? ఆయన హత్య చేసినట్టుగా మళ్ళీ జీవితాంతం మన జైలు శిక్ష అనుభవించినట్టవా? ఇక్కడ వీడు చచ్చిపోయాడు, అక్కడ ఆయన బ్రతికినంతగానో చచ్చిపోవాలి. జీవశ్చవం అంటారు, జీవించి ఉన్నామన్న మాటగా నువ్వు శవానివే. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను శిక్షించే విషయంలో, పోలీసు వారు ఆ దొంగల్ని శిక్షించే విషయంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ఇదిగో ఇంతవరకు, ఇది లిమిట్. మనం అంటాం కదా, అది నాకు కోపం వస్తుంది చంపేస్తాను అంటారు. చంపరు పేరెంట్స్ అంటారు అంతే. అలా అన్న ప్రతిసారి చంపేస్తే ఆడు కనీసం 200 సార్లు చచ్చిపోయి ఉండాలి. నేనైతే కనీసం 1000 సార్లు చచ్చిపోయి ఉండాలి మా పేరెంట్స్ అన్న మాటలకి. ఇట్స్ మోస్ట్లీ మై మదర్. అంటే ఆ మాట మాట్లాడడమే తప్పు. అంటే వీలైనంత వరకు ఆ మాట వాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడు అన్నీ వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ దేవునికి తెలియకుండా చీకటి దాక్కుంది అనుకుంటాము. కట్టికే చీకటి దేవుని కంటికి స్పష్టమైన వెలుగులా కనపడుతుందంట. ఎక్కడ తెప్పించుకుంటూ? అందుకని దావీదు అంటాడు కదా, నేను పైగా ఆకాశంలోకి వెళ్దా, అక్కడ నువ్వు ఉన్నావు, పోనీ భూమి మీద ఇక్కడ నువ్వు ఉన్నావు, పోనీ పాతాళంలోకి అక్కడ దాక్కుందామా, అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుడు లేని చోటంటూ లేదు. ఆమ్ని ప్రజెంట్ ఆయన, సర్వాంతర్యామి ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, సర్వజ్ఞాని ఆయన, అన్ని హక్కులు కలిగిన వాడు ఆయన. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తే అప్పుడు ఆయన ప్రతీకారం మన ఆత్మ మీద పడుతుంది. అప్పుడు మనం వెళ్ళి ఎక్కడ పడతామంటే అగ్ని ఆరని పురుగు చావని లోకంలో పడతాం. వెళ్ళి మనిషి వెళ్ళకూడని మొట్టమొదటి డెస్టినేషన్ నరకమే. నువ్వు ఇక్కడ నా కోపం వచ్చి నేను పగ తీర్చుకుంటాను, నరకత, నేను వాడి తల తీస్తా, చేయి నరకత అని ఇట్లా పెట్టుకున్నావు అనుకో, మరి దేవుడు ఏం చెప్పినాడు? ఆయన చెప్పిన మాట మర్చిపోతే ఇట్లా నువ్వు పగ తీర్చుకోవడము, ప్రతిఫలం ఇవ్వడము నావే, ఈ రెండు నాకు వదిలిపెట్టిన అంటున్నాడు. ఇప్పుడు మనిషి కోపానికి రకరకాల కారణాలు ఉంటాయి.
మన శత్రువు ఒక అనారోగ్యంతోనో, ఒక యాక్సిడెంట్ అయ్యో, ఒక అప్పులు పాలైపోయో, ఒక భార్య లేచిపోయో, ఏదో రకమైన ఇబ్బందుల్లో బాధపడుతుంటే మనం వాడి బాధను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటాం, చూసినారా? ఇది మనిషికి ఉండేటువంటి ప్రతీకార చర్య. ఇది తప్పు అంటున్నాడు దేవుడు. నీ పొరుగువానిని కూడా నిన్ను నీ వల్ల నువ్వు ఎలాగో ప్రేమించుకున్నావు అలాగే ప్రేమించమంటే, పొరుగింటి వాడు బాధపడుతుంటే నువ్వు కూడా బాధపడాలి, కానీ వాడు బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు సైకో లక్షణాలు ఉన్నవాడివే కదా, ఉన్నదానివే కదా. కాబట్టి మానవ ప్రతీకార చర్య పాపమునకు దారి తీస్తుంది. కాబట్టి పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అంటున్నాడు. అయితే మనం ఏంటంటే, ఎవడన్నా మనకి అన్యాయం చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన నన్ను పోతూ నెత్తి మీద ఇట్లా టప్పని కొట్టి ముందుకెళ్ళాడు. ముందుకు పోయిన తర్వాత గుంట్లో పడ్డాడు. అప్పుడు నేను నవ్వుకుంటా, మంచిగా అయింది. అరే, నీకు నాకు ఏమన్నా సంబంధం ఉందిరా? నేను నా మానాన్ని నడుచుకుంటూ పోతుంటే నువ్వు నన్ను కొడతావా? కొట్టి వెనక్కి తిరిగి నవ్వావు, ఎక్కిరించావు, ఈ అన్నావు, ముందెళ్ళి గుంట్లో పడ్డావు, అయిపోయింది. ఊళ్ళంతా కంపు అయిపోయింది. బాగుందా? మంచిగా అయిందా? చక్కగా నీకు ఇట్లనే కావాలి ఏమంటే అనుకుంటాం కదా మనం. అనుకోకూడదు అంటాడు దేవుడు. దేవుడు ఏంటంటే అన్యాయాన్ని ఖండిస్తాడు, అవినీతిని ఖండిస్తాడు, పాపాన్ని ఖండిస్తాడు, అపరిశుద్ధతను ఖండిస్తాడు. కాబట్టి ఆయన ప్రతీకారము ఎప్పుడు కూడా న్యాయమైనది. మన ప్రతీకారం న్యాయమైనది కానే కాదు. ఒకవేళ దేవుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే దానిలో స్వార్థము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, నిర్లక్ష్య వైఖరి ఇలాంటివి ఉండవు. ఇవన్నీ మనలో ఉంటాయి, అది దేవునికి ఉండవు. ఆయన ప్రతీకారం ఎలా వస్తుందంటే, ఆయన న్యాయ సభలో ఉన్నటువంటి ఆ జడ్జి గారి సీట్ ఉంటుంది కదా, ఆ నీతిమంతుని యొక్క సింహాసనము నుండి ప్రతీకారం వస్తుంది. రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో, శక్యమైతే, వీలైతే, కుదిరితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే మనం అప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి దేవుడు పౌలు గారి ద్వారా మనందరికీ ఇస్తున్న గొప్ప సలహా ఇది. ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా సరే అందరితో సమాధానంగా గొడవలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. ఇదే 12వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, దాని కంటిన్యూషన్గా, మీకు మీరే పగ తీర్చుకోకుండా దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, అంటే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయండి. లెట్ గాడ్ ఇంటర్ఫియర్ ఇంటు యువర్ ప్రాబ్లమ్స్, బికాస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. సొల్యూషన్ మన దగ్గరే పెట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళి అడుక్కోవడం ఎంతవరకే కరెక్ట్ అండి? నువ్వు క్రీస్తును అనుసరిస్తున్న వాడివైతే నువ్వు యేసుక్రీస్తుకు చెప్పు, యేసయ్యా నా సమస్య ఇది, ప్రభువా నా సమస్య ఇది, నీ చిత్తమైతే అది అలా అడగాలి. అంతేగాని యేసయ్యా నిన్నే నమ్ముకున్నా, నువ్వు ఉంటే నన్ను పాస్ అయ్యి, అరే నువ్వు చదివినవారు ఎప్పుడన్నా నువ్వా? యేసయ్యా నువ్వు ఉంటే నాకు పోయిన కాలు తిరిగిచ్చి, ఒరే ఒళ్ళు బలిసి బాగా తాగి నువ్వు ఇష్టం వచ్చినట్టు బండి మీద పోయినావు, యాక్సిడెంట్ ఉంది, కాలు ఇరిగింది, కాలే పోయింది, తీసేసినారు, ఇప్పుడు కొత్త కాలు పెట్టమంటే ఎట్లా పెట్టేది? నీకు చక్కగా మంచి కాలు ఇచ్చాను, చక్కగా ఉండాలి కదా, నువ్వు అసలు తాగింది ఎందుకు రానాడు అనుకో, నీ దగ్గర ప్రశ్నకి ఆన్సర్ లేదు నీ దగ్గర, మరి ఎందుకు అలా అడగకూడదు దేవుణ్ణి. అన్నీ పోయిన తర్వాత దేవుడి దగ్గర రావడం కాదు. కమ్ టు గాడ్ ఫస్ట్, నాట్ లాస్ట్. చూడండి, ఇక్కడ మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభువు చెప్తున్నాడు కదా. ద్వితీయోపదేశకాండము 32-35లో ఉన్నటువంటి ఆ మాటని రీకోట్ చేస్తూ పౌలు గారు రాసినటువంటి సందర్భం ఇది. ఏమంటే నిన్న ఒకడు తిట్టాడండి, మళ్ళీ నువ్వు తిరిగి తిట్టకూడదు, ఎందుకంటే యేసుక్రీస్తు అలా చేయలేదు కదా. నిన్న ఒకడు కొట్టాడండి, మళ్ళీ నువ్వు తిరిగి కొట్టకూడదు, ఎందుకంటే యేసుక్రీస్తు అలా చేయలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. న్యాయసభలో అన్యాయపు తీర్పు ఆయన పొందేలాగా బలవంతంగా అన్యాయపు తీర్పు జరిగేలాగా చేశారు. ఆయనను అవమానించారు, ఆయనను నిందించారు, ఆయనను కొట్టారు. నువ్వు రాజువా అని ఊదారంగు వస్త్రాలు ధరింపచేశారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, తండ్రి నేను నిజంగా నీ కుమారుడనే, నేను ఈ లోకానికి పరలోకానికి రాజునే, యూదులకు కూడా రాజునే, రాజుని నేను, కొదమ సింహాన్ని నేను నిజమైన రాజునని వీరికి తెలియక రాజు వేషం వేసి నన్ను అనుమానిస్తున్నారు దేవా. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు అనుమానిస్తున్నారే, నన్ను హేళనగా మాట్లాడుతున్నారే, నేను నిజంగా రాజునే అని వీళ్ళకి తెలియక అది పని చేస్తున్నారే, వారిని క్షమించు ప్రభువా అని తండ్రితో యేసు ప్రభు వారు మాట్లాడారు. కాబట్టి ఆయనను హేళన చేశారు, అవమానించారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మొహం మీద ఉమ్మేశారు.
ఆ సిలువ ఆయన మోసుకెళ్ళేలాగా చేశారు. మేకులు కొట్టారు, డొక్కలో పొడిచారు. ఇంత జరిగిన తర్వాత కూడా యేసుక్రీస్తు పట్టుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? నిశ్శబ్దము. ఆ రోజు అన్ని శ్రమలలో, అంత ఇబ్బందిలో, రక్తం మోడుతున్నటువంటి శరీరముతో, మానవ ఆకారమును పోగొట్టుకున్నంతగా దెబ్బలు తిని రక్తం మోడ్చినటువంటి ఆ యేసుక్రీస్తు పాటించిన ఆ నిశ్శబ్దమే ఈ రోజున యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఆశీర్వాదముగా, సమాధానముగా వస్తున్నది. వీలు కాకపోయినా, కుదరకపోయినా వీలు చేసుకుని వీలైనంత వరకు మనము ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉందాం. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. క్రైస్తవులారా, నిశ్శబ్దంగానే ఉండాలి. క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటేనే మనము క్రైస్తవులని పిలువబడతాం. కాబట్టి వీలైనంత వరకు మనము సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉందాం. సమాధానముతో ఉంటేనే, సమాధానము కలిగి ఉంటేనే, ప్రశాంతంగా ఉంటేనే మనము దేవుని పిల్లలమని పిలువబడతాం. దేవునికి నచ్చుతాం మనం. అప్పుడు మనం దేవుని బిడ్డలమని, దేవుని పిల్లలమని ఈ లోకానికి మనల్ని మనం చూపించుకుంటాం. క్రీస్తుకు మాదిరిగా బ్రతకకపోతే మనం క్రైస్తవులం కానే కాదు. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిద్దామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, ప్రతీకారం తీర్చుకోవడము, ప్రతిఫలం ఇవ్వడము నీవే. కాబట్టి ప్రభువా, మేము మా కోపాన్ని ఆధారం చేసుకొని పగలు ప్రతీకారాల జోలికి మేము వెళ్లకుండా, ఎటువంటి అసూయ ద్వేషాలు లేకుండా, స్వార్థం లేకుండా, కక్షలు కార్పణ్యాలు లేకుండా, ప్రేమ కలిగి, సమాధానము కలిగి, నీవిచ్చినటువంటి ఈ ప్రేమను సమస్త మనుషులకు పంచుతూ, నీవిచ్చినటువంటి ఈ సమాధానమును సమస్త మనుషులకు మేము చూపిస్తూ, క్రీస్తుకు మాదిరిగా, క్రీస్తుకు సైనికుల వల్ల బ్రతకాలని ఆశపడుతూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మా తోడుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you.